జగన్మోహన్ రెడ్డి అంటేనే ఫేకు, ఫేక్ అంటేనే జగన్మోహన్ రెడ్డి. 2024లో జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు అంటే, తాను అధికారంలో ఉన్న సమయంలో అనేక ఫేక్‌లను నిజమని నమ్మించే ప్రయత్నం చేశాడు. ఎప్పుడైనా ఒకసారి నమ్మొచ్చు, 2 సార్లు నమ్మొచ్చు. కానీ ప్రజలు పదే పదే నమ్మడానికి ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ప్రజలందరూ గొర్రెల్లాంటి వాళ్ళు. తాను ఏది చెప్పినా నమ్ముతారు అనుకున్నాడు. దానికి ఒక కారణం ఉంది. ఎందుకని 2019 ఎన్నికల సమయంలో పింక్ డైమండ్ అంటే ప్రజలు నమ్మారు, డేటా చోరీ అంటే ప్రజలు నమ్మారు, అలాగే బాబాయిని నరాసుర రక్త చరిత్రని చంద్రబాబు నాయుడు చంపించాడు అంటే ప్రజలు నమ్మారు. కాబట్టి ప్రజలు గొర్రెలు కాబట్టి అన్నీ నమ్ముతారు కాబట్టి అధికారంలో ఉన్న సమయంలో కూడా నమ్ముతారని భావించాడు. బట్ ఎప్పుడు ప్రజలు మోసపోరు, ఒకసారి మాత్రమే మోసపోతారు. 2024 ఎన్నికల్లో ఏం జరిగిందో మనం చూసాం. సాధారణంగా ఎప్పుడైనా మనం ఈ పనులు చేయడం వల్ల మనం ప్రజలు తిరస్కరించారా, అయితే ఈ పనులు మనం చేయకూడదు అని ఎవడైనా అనుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటో నాకు అర్థం కాదు. మరి ఫేక్ ఫ్యాక్టరీని నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి అంటే నిజాలు చెప్తే జగన్మోహన్ రెడ్డి అసలు ఈ కూటమి ప్రభుత్వంలో ఏమి ఏలేదు చూపించలేని పరిస్థితి. అబద్ధాలు అయితే ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నియోజకవర్గం సొంత జిల్లాలో శాంతిపురం అనే ఒక మండలంలో ఒక మహిళను కరెంటు పోలు కట్టేశారు. ఆవిడ మీద దాడి జరిగింది. ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి వైసీపీ సోషల్ మీడియా ఒక ప్రచారానికి తెరదీసింది. ఒకవేళ సరే ఇప్పుడు రాజకీయాలు పార్టీలు కాసేపు పక్కన పెడదాం. ఒక మహిళను స్తంభానికి కట్టేసి నిజంగా కొట్టుంటే ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. అందులో ఏ పార్టీ వాళ్ళు ఉన్నా మనం ఖచ్చితంగా అనర్గళంగా ఖండించాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. సరే ఏంటి అసలు విషయం అని చెప్పి అందులోని ముఖ్యమంత్రి సొంత జిల్లా అని ఎప్పుడైతే ప్రచారం జరిగిందో వెంటనే పోలీసులు రంగంలో దిగేటప్పటికి అసలు భాగోతం బయటపడింది. వాస్తవానికి అది పూర్తిగా ఒక కుటుంబం మధ్య ఉన్నటువంటి ఆస్తి తగాదా. అది కూడా పోనీ ఆస్తి తగాదాలోనైనా ఒకవేళ తల్లిని కట్టేసి కొట్టుంటే తప్పే ఖచ్చితంగా, కానీ కొట్టలేదు. అక్కడ తల్లి కొడుకు కలిసి డ్రామా ఆడారు. సో ఆ డ్రామాను పోలీసులు బట్టబయలు చేశారు. ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో విష ప్రచారం చేశారో దాని మీద చర్యలకు కూడా పోలీసులు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్లో ఒక వార్త వచ్చింది. దీనికంటే ముందు వీడియో ఒకసారి చూడండి. అసలు ఏం వీడియో అనేది ఒకసారి చూడండి. సో ఇదే ఇప్పుడు మనం చూస్తున్నదే మహిళను కట్టేశారు అని ఇప్పుడు మనం చూస్తున్నదే ఇది. ఒకసారి చూడండి. ఇది ఈ వీడియోనే వైరల్ చేసింది వాళ్ళు. మీరు ఇక్కడ మీకు వాస్తవం చూడండి ఒకసారి. వీళ్ళు ఆడింది డ్రామా అని చెప్పడానికి వెనకాల ఒక మహిళ తన పనితో అని చేసుకుంటుంది. నిజంగా ఎవరినైనా ఒక మనిషిని కట్టేసి కూర్తుంటే వెనకమాల వాళ్ళు చూస్తా ఊరుకుంటారండి? కనీసం అడ్డేలే ప్రయత్నం చేస్తారు, లేదా ఇంకో నలుగురికి చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ ఇక్కడ వెనకమాల మహిళ తన పనితో అని చేసుకుంటుంది. ఎందుకంటే ఇది రిహార్సల్స్ టైపు. అప్పటికి ఒక గంట నుంచి పాపం ట్రయల్స్ చేస్తున్నారు. ఆవిడతో మాట్లాడించడం ఇవన్నీ అసలు ఇంతకీ కట్టలేదు, మెలిపెట్టారు వెనకమాల. ఇవన్నీ డ్రిప్ పైపులు. మనం ఏదైతే పొలానికి మొక్కలకు నీళ్లు కోసం వేసుకునే డ్రిప్ ఉంటుందో ఈ డ్రిప్ పైపుల్ని చుట్టేసి వెనకమాల మెలిపెట్టారు అంతే. వాస్తవానికి దాన్ని ముడి కూడా వేయాల. ఈ డ్రిప్ పైపుల్ని ముడి కూడా వేయాల. కాళ్ళు కానీ చేతులు కానీ ఏమీ కట్టేయాల, ఎక్కడా కట్టేలా, కేవలం నడానికి మాత్రమే కట్టేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఒకసారి చూడండి. ఆవిడ మాట్లాడుతుంది ఇదంతా అబద్ధం. సో ఇది ఇక్కడ వెనకమాల చూడండి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు వెనకమాల చూడండి, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి వెనకమాల ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. గడ్డి కోసుకునే పని చేసుకుంటున్నారు. ఎవరో కూడా ఇలా కనీసం సపోర్ట్ చేసే ప్రయత్నం కూడా చేయట్లేదు. చూడండి, కావాలంటే 2 మహిళలు ఉన్నారు. సో ఇది మీరు చూసిన వీడియో. ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి వీడియో కూడా ఇదే. దీని అసలు కథ ఏంటో చూద్దాం. మరి ఎందుకు వైసీపీని ఫేక్ ఫ్యాక్టరీ అన్నాం, ఎందుకు జగన్మోహన్ రెడ్డి బ్రతుకు ఫేక్ బ్రతుకు అన్నాం అనేది ఒకసారి చూద్దాం. సో ఇది ఏపీ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్కి సంబంధించి వాళ్ళు పూర్తిగా పోలీసుల వివరణతో సహా ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ పోలీసులు కూడా మాట్లాడారు. పోలీసులు కొన్ని పేర్లు బయట పెట్టలేదు, తరువాత విచారణ తర్వాత బయట పెడతామని చెప్పారు. అంటే ఎవరెవరు చేయించారు, దీని వెనక ఎవరున్నారనేది వైసీపీ హస్తాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో పోస్ట్ చేశాడు అని మనం ఒక వ్యక్తి పేరు చెప్పుకుంటున్నాము సోషల్ మీడియాలో, మా అమ్మను కొట్టారు అని, ఆ వ్యక్తి ప్యూర్ వైసీపీ సపోర్టర్. ఇటు తన రాజకీయ లబ్ధి, రెండోది వాళ్ళకి రావాల్సిన ఆస్తి. ఏంటి అసలు కథ అనేది మనకి ఇందులో అర్థమవుతుంది. ఇదిగో ఇది వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నది. ఇక్కడ చూడండి, ఈరోజు ఉదయం శాంతిపురం మండలం కర్లగట్ట గ్రామం కొప్ప నియోజకవర్గంలో అరాచకాలు మితిమీరుతున్నాయి. మహిళలపై రోజు రోజుకి దాడులు పెరుగుతున్నాయి. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కానీ ఇంకా ఈ మానలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక కుప్పంలో మరింత ఎక్కువగా జరుగుతున్నాయని ఒక రాజకీయ ప్రయోజనం కోసం పెట్టినటువంటి పోస్ట్ ఇది. ఇక అసలు వివరాల్లోకి వెళ్దాం.
ఏదైతే ఇప్పుడు మనం వైరల్ చేస్తున్న ఒక మహిళ వీడియో ఉందో దాని మీద పోలీసులు ఆరా తీశారు. ఆరా తీసిన తర్వాత తెలిసిందేంటో చూడండి ఒకసారి. ఇది తమ్మిగానిపల్లె కర్లగట్ట గ్రామానికి చెందిన గంగమ్మకు సంబంధించిందని తెలిసింది. ఏంటి విషయం అనేది ఇక్కడ చూడండి. బేసిక్గా మునప్ప అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తికి 2 భార్యలు ఉన్నారు. అందులో ఒక భార్య పేరు మునమ్మ, మరొక భార్య పేరు గంగమ్మ. అయితే మునమ్మకు ఒక పిల్లోడు ఉన్నాడు, గంగమ్మకు కూడా ఒక పిల్లోడు ఉన్నాడు. అయితే ఇటీవల ఈ మునప్ప చనిపోవడం జరిగింది. ఎప్పుడు చనిపోయాడు? జూలై 5వ తారీఖున, అంటే సరిగ్గా 10 రోజుల క్రితం, సుమారుగా 10 రోజుల క్రితం మునప్ప చనిపోయాడు. మునప్ప చనిపోయిన తర్వాత ఇందులో ఒక భార్య గంగమ్మకు చెందినటువంటి కొడుకు ఏం చేశాడంటే, అంటే ఆస్తి కోసం విషయం ఇది, కొడుకు ఏం చేశాడు, తన సొంత తల్లిని కరెంటు పోలు వద్ద నిలబెట్టి ఆమె చుట్టూ డ్రిప్ పైపులు చుట్టి వీడియో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో ఆస్తి తగాదాల నేపథ్యంలో పినతల్లి మునమ్మ కుమారుడు మంజునాథ్ ఇలా చేశాడని ఆరోపించాడు. మీకు ఈ విషయం అర్థమైందా? ఒక భర్తకి 2 భార్యలు ఉన్నారు. ఒక భార్య కొడుకు ఏం చేశాడు, తన తల్లిని కట్టేసి చుట్టేసి రెండవ భార్య కొడుకే ఆళ్ళ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు అని నమ్మించే ప్రయత్నం చేశాడు. వాస్తవానికి విషయం ఏంటంటే, రెండవ భార్యకి చెందినటువంటి కొడుకు ఆ సమయంలో అక్కడ లేనే లేడు. ఎందుకంటే చుట్టుపక్కల వారిని విచారించిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్న గంగమ్మ, ఆడ కొడుకు సురేష్, వీళ్ళిద్దరు మాత్రమే అక్కడ ఉన్నారు. అంతేగాని మంజునాథ్ అనే వ్యక్తి కానీ, మునమ్మ కానీ, వాళ్ళిద్దరూ ఎవరు కూడా అక్కడ లేరు. అంటే రెండవ భార్య కానీ, రెండవ భార్య కొడుకు కానీ అక్కడ లేరు. అంటే ఆస్తి తగాదాల కోసం దీన్ని ఒక వ్యక్తికి పంపాడు. ఇది పోలీసులు తర్వాత రివీల్ చేస్తారు. ఇది ఎవరికి పంపాడు అనేది పోలీసులు తర్వాత విచారణలో రివీల్ చేస్తారు. అయితే ఆ సమయంలో అసలు అక్కడ మంజునాథ్ లేనే లేడని పోలీసు విచారణలో తేలింది. రాళ్లబుదుగూరు ఎస్ఐ ఘటనా స్థలానికి వెళ్ళినప్పుడు గంగమ్మ చుట్టూ డ్రిప్ చుట్టూ ఉంది, అంతే తప్పితే ఆమెను కట్టివేయడం అన్నది జరగలేదు. నేను ఇందాకే చెప్పా, ఆ డ్రిప్ వైర్ని డ్రిప్ వైరు చుట్టేసి వెనకమాల మేలేసారు అంతే. జస్ట్ ఇలా కదిపితే ఊడిపోయే డ్రిప్ వైరు. అలా కావాల్సిందేంటి, కట్టేసినట్టుగా వీడియో తీయాలి, నన్ను కొట్టారని చెప్పి ఆ అమ్మాయితో చెప్పించాలి. అలా చెప్పి అది ఎదుటి వాళ్ళ మీద నెట్టాలి. ఆస్తి పరంగా వీళ్ళకి సానుభూతి వస్తుంది, చుట్టాల్లో సానుభూతి వస్తుంది. రేపొద్దున పోలీసులు కేసు విచారణ చేసినా అది మంజునాథ్ చేశాడని చెప్పారు కాబట్టి అతని మీద కేసు వెళ్ళద్దే, మనం లబ్ధి పొందొచ్చు అనేది వీళ్ళు చేసినటువంటి కుట్ర కోణం. సో ఇది ఇక ఇందుకు గాను సురేష్పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలెవరూ ఈ విధమైన ప్రచారాలు నమ్మొద్దు. అలాగే ఇటువంటి ఫేక్ ప్రచారాలు సృష్టించడం కానీ, వాస్తవాలు తెలుసుకోకుండా షేర్ చేయడం కానీ చేయకుండా. అలా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని చెప్పి ఫ్యాక్ట్ చెక్, అంటే పోలీసు వారు ఇచ్చిన వివరణ ఆధారంగా ఫ్యాక్ట్ చెక్ ఒక నోట్ని అయితే విడుదల చేసింది. దీనికి సంబంధించి పోలీసులు డిఎస్పీ కూడా మాట్లాడారు. వేరే ఛానల్స్లో వచ్చాయి కాబట్టి నేను ఇందులో ప్లే చేయట్లేదు, మీరు కావాలంటే ఒకసారి వాటిని కూడా చూడొచ్చు. డిఎస్పీ చాలా స్పష్టంగా మాట్లాడాడు. అయితే ఈ సురేష్ చేసిన పనికి కర్త కర్మ క్రియ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు ఎవరు అనేది ఇప్పటి వరకు పోలీసులు రివీల్ చేయలేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే, లోతుగా విచారణ చేసిన తర్వాత అప్పుడు మేము పేరు రివీల్ చేస్తాం, ఇప్పుడే చేస్తే వాళ్ళు అలర్ట్ అయిపోయి జాగ్రత్త పడే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుతానికి మేము పేరు చెప్పడం లేదని చెప్పి అక్కడ స్థానిక డిఎస్పీ ఇందాక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ చెప్పడం జరిగింది. అంటే చూడండి, ఇది పూర్తిగా ఒక కుటుంబంలో ఒక ఆస్తి కోసం ఆడినటువంటి డ్రామా. నిజంగా కూడా కొట్ల, నేను అదే చెప్పా, ఆస్తి కోసమైనా నిజంగా కొడితే తప్పే, అలాంటి చర్యలు ఖండించాలి. కానీ కొట్ల, కేవలం తల్లి కొడుకు కలిసి వేరొకరి మీద నింద వేసి ఆ మునప్ప ఆస్తిని కాజేయడం కోసం, లేదా ఉన్న ఆస్తి మొత్తం వీళ్ళకి రావడం కోసం ఆడినటువంటి డ్రామా అంతే తప్ప ఇందులో రాజకీయ కోణం కానీ, కుట్ర కోణం కానీ, నిజంగా దాడి జరగటం కానీ ఏది కూడా జరగలేదు. కానీ ఏమని రాశారు వీళ్ళు, వైసీపీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళల మీద దాడులు పెరిగినాయంట, చంద్రబాబు గారి నియోజకవర్గంలో ఆయన జిల్లాలో దాడులు పెరిగినాయంట, ఇది కూటమి ప్రభుత్వ వైఫల్యం అంట. దీనికి హోమ్ మినిస్టర్ అనిత గారిని ట్యాగ్ చేయడం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్యాగ్ చేయడం, మంత్రి నారా లోకేష్ గారిని ట్యాగ్ చేయడం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ట్యాగ్ చేయడం, ఇదేనా రాష్ట్రంలో మహిళలకు శాంతి భద్రతను వాళ్ళు నిలదీయటం. వాళ్ళలో వాళ్ళ ఆస్తి కోసం వాళ్ళు కొట్టుకుంటే దీన్ని రాజకీయంగా వాడాలని చూసారా, అది వైసీపీ నీచు బుద్ధి. అందుకే వైసీపీ అంటే ఫేక్ ఫ్యాక్టరీ అంటే వైసీపీ అని ఎందుకన్నాము అంటే, ఇది మీరు చూడండి సోషల్ మీడియాలో ఎంత తీవ్రంగా వైరల్ చేశారంటే, ఉదయం నుంచి ఒకటే పని మీద ఉంది సోషల్ మీడియా. చంద్రబాబు గారి జిల్లాలో మహిళను స్తంభానికి కట్టేసి కుట్టారు, చంద్రబాబు నాయుడు గారి జిల్లాలో మహిళల మీద దాడులు పెరిగినాయి, రాష్ట్రంలో మహిళలకు శాంతి భద్రత లేదు. అంటే రాష్ట్రంలో అశాంతిని సృష్టించే ప్రయత్నం, రాష్ట్రంలో ఇతరులను, ముఖ్యంగా వైసీపీ నాయకులను, కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం, ఇతర విషయాలను డైవర్ట్ చేసే ప్రయత్నం, అందుకోసం ఈ ఫేక్ను వాడుకున్నారు.
ఇప్పుడు పోలీసులు ఏం చేశారు? సురేష్ మీద, తల్లి మీద కూడా కేసు నమోదు చేశారో లేదో నమోదు చేయబోతున్నారు. దీనితో పాటు ఈ వ్యక్తి వెనకమాల ఉన్న వ్యక్తి ఎవరు? ఈ మొదటగా ఈ ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ని వేరొక వ్యక్తికి మొదటగా షేర్ చేశాడు. సో ఎవరికి షేర్ చేశాడనే వివరాలను పోలీసులు త్వరలోనే బయట పెడతాం. ఆ వ్యక్తిని పట్టుకుని విచారించిన తర్వాత బయట పెడతాం, లేకపోతే ఆ వ్యక్తి పరారయ్యే అవకాశం ఉందని చెప్పి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. అంటే చూడండి ఎంత నీచమో. నేను మొదట్లోనే చెప్పాను, నిజంగా దాడి జరిగితే ఖండిద్దాం, రాజకీయాలకు అతీతంగా ఖండిద్దాం. వాళ్ళు నిజంగా కట్టేసి కొట్టి పోలీసులు పట్టించుకోలేదు అనుకోండి, ఓకే, అధికారుల వైఫల్యం అని ఒప్పుకుందాం. కానీ వాళ్ళు డ్రామాలు ఆడితే అరే పక్కన వెనకమాల పని చేసుకునే వాళ్ళే పట్టించుకోవాలి వాళ్ళ డ్రామాని. దీన్ని వీళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేశారంటే ఇలా బుద్ధి ఏ స్థాయిలో ఉందో చూడండి. అందుకనే వైసీపీ అత్యంత నీచ రాజకీయం చేస్తుందని పదే పదే ఎందుకు చెప్తున్నామంటే, ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేస్తుంది. పదే పదే ప్రజలు గొర్రెలు కాబట్టి నమ్ముతారు అనుకుంటుంది. కానీ ప్రజలు ఎల్లవేళ నమ్మరు. మిమ్మల్ని నమ్మింది ఒకే ఒకసారి 2019లో నమ్మారు అంతే. ఇక జీవితంలో జగన్మోహన్ రెడ్డిని కానీ, జగన్మోహన్ రెడ్డి ఆడే ఫేక్ డ్రామాలను కానీ ప్రజలు జీవితంలో నమ్మే ప్రసక్తే లేదు.